హలో, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ 122 పార్ట్. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. గుడిలో పూజ చేస్తున్న కుందన పిల్లలందరినీ గుడికి రమ్మని చెప్పింది. అంబిక, ఏమండి, సౌరవ్ వాళ్ళంతా మీతోనే ఉన్నారా? ఉంటే వాళ్ళని తీసుకొని గుడికి రండి, అమ్మాయిని రమ్మని చెప్పాను అంటుంది కుందన. వదిన గారి వ్రతం పూర్తయింది, అందుకే అందరినీ పిలవాలని చెప్పారు. అప్పుడు కేశవ్, అది కాదంబిక, మన సౌరవ్ చాలా కోపంగా ఉన్నాడు. కాంట్రాక్ట్ మనకి రాలేదు, అప్సెట్ అయ్యాడు. ఇప్పుడు గుడి కంటే ఇంకా చిరాకు పడతాడేమో. అప్పుడు అంబిక, అయ్యో అలాగా, ఇదేంటండి, ఎప్పుడు మనకే వస్తుందిగా, ఈసారి ఎందుకని రాలేదు? సౌరవ్ చాలా కష్టపడ్డాడు పాపం. కేశవ్, కేవలం కష్టపడినంత మాత్రాన కాంట్రాక్ట్స్ రావంబిక. తగినంత తెలివి, గెలుపును అంచనా వేసి అడుగు ముందుకు వేయగల తెగింపు ఉండాలి. ఎక్కడ మొదలు పెట్టామనే కంటే ఎక్కడ ముగించామన్నది ముఖ్యం. అవతల కంపెనీ వాడు చాలా తెలివిగా టెండర్ వేశాడు. అందరి అంచనాలు తారుమారు చేసేశాడు. సరే, ముందైతే మేమంతా ఇంటికి వెళ్తున్నాం. ఎవరండి అవతల వ్యక్తి? అంత తెలివైన వ్యక్తి అనవసరంగా సౌరవ్ని బాధ పెట్టాడు. సరే సరే, సౌరవ్ వస్తున్నాడు, తర్వాత మాట్లాడతా అంటాడు కేశవ్. అంబిక ఇబ్బందిగా కుందన వైపు చూసి, సౌరవ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారంట వదినా? వాళ్ళు రాకపోవచ్చు, స్వీటీ వస్తుందిలే. అప్పుడు కుందన, నేను సౌరవ్కి ఫోన్ చేసి పిలిచాను, పిల్లలంతా వస్తున్నారట అంబిక. అక్కడికి స్వీటీ అప్పుడే వచ్చింది. చాలా హుషారుగా, అమ్మా, పెద్దత్తయ్య ముందుకు వెళ్ళి సంతోషంగా దేవుని దర్శనం చేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని మనసులో అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకుంది. ఆదిత్యని గెలిపించావు, ఆ మెంటల్ ఫెలో కష్టం వృధా కాలేదు. ఈ పాటికి ఆఫీస్లో అందరికీ ఆదిత్య ఎవరో తెలిసే ఉంటుంది. అప్పుడు అతడు సత్య కాదు, విక్రమాదిత్య అన్న విషయం తెలిసి అంతా ఎలా రియాక్ట్ అయ్యారో ఆ యాక్షన్ సీన్స్ నేను కూడా చూసి ఉంటే బాగుండనుకుంటూ అంబిక చెప్పినట్టు ప్రసాదాలన్నిటినీ వరుసగా పెడుతూ ఉంది. కుందన, స్వీటీ, ఎందుకో చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి సంగతి అని అడిగింది. సరిగ్గా అప్పుడే సౌరవ్ అతడి తమ్ముళ్లను, కేశవ్ని తీసుకుని వచ్చాడు. స్వీటీ సౌరవ్ వైపు దిగాలుగా చూస్తూ ఉంటే అతడు ఆమెని కోపంగా చూస్తూ ఉన్నాడు. కుందన పిల్లలందరికీ కుంకుమ బొట్టు పెట్టింది. అంతా దేవుని దర్శనం చేసుకుని వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదం పంచుతున్నారు. స్వీటీ కంగారుగా సౌరవ్ వైపు చూసింది. అతడు సీరియస్గా చూస్తూ ఉన్నాడు. ఆమెకు భయం వేసింది. అందుకే, సౌరవ్ నీతో మాట్లాడాలి అని అడిగింది. సౌరవ్ ముఖం తిప్పుకొని, ఏం అక్కర్లేదు, దేవుడికి గట్టిగా మొక్కుకొని ఉంటావుగా, సౌరవ్కి కాంట్రాక్ట్ రాకూడదని. స్వీటీ ఫీల్ అవుతూ, ప్లీజ్ సౌరవ్, అలా అంటావేంటి? నేనెప్పుడు ఎవరికీ నష్టం రావాలని కోరుకోను. ప్లీజ్ ఒక్కసారి పక్కకి రా అని చొరవగా చేయి పట్టుకొని తీసుకొచ్చింది. సంజయ్ వాళ్ళు అదంతా చూస్తున్నారు. సౌరవ్ అప్సెట్లో ఉన్నాడు, స్వీటీ మాత్రమే కూల్ చేయగలదు అన్నట్టు. పెద్దవాళ్ళు వాళ్ళని గమనించకుండా జాగ్రత్త పడుతూ కుందన ప్రసాదం పంచడంలో వాళ్ళు సహాయపడుతున్నారు. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ప్లీజ్ సౌరవ్, నువ్వు అప్సెట్ అవ్వకు. ఫస్ట్ టైం కదా, ఎక్కడో మిస్టేక్ అయి ఉంటుంది. అయినా నువ్వు ఇక్కడికి వచ్చింది హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. ఈ బిజినెస్ వ్యవహారాలు, గొడవలు నీకెందుకు అంది స్వీటీ. అప్పుడు సౌరవ్, చాలా ఆపు, నాకు తెలుసు ఏం చేయాలో, ఎలా ఉండాలో. నిన్ను నేను కిస్ చేస్తాను అని నేను ఓడిపోవాలని కోరుకున్నావు. కనీసం ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు కదా. పెద్దమ్మ అన్నట్టు నీ ఫేస్లో సంతోషం క్లియర్గా కనపడుతుంది. అప్పుడు స్వీటీ, సౌరవ్ ప్లీజ్, ఈ ఛాలెంజ్ వేసింది నువ్వు, నేను కాదు. అయినా మనం ఫ్రెండ్స్ అన్నావు, మనకి చాలా టైం ఉంది అన్నావు, అందుకే నాకు టైం ఇస్తాను అన్నావు. అంతలోనే కిస్ అంటూ ఛాలెంజ్ అంటూ నువ్వే అన్నావు. ఇదంతా ఏంటి సౌరవ్? నాకైతే నచ్చలేదు. సౌరవ్ సీరియస్గా చూస్తూ, అవును,
నీకు నేను నచ్చలేదు. నాకు నువ్వు ఇలా మాట్లాడడం నచ్చలేదు. నేనంటే నీకు కొంచెం కూడా ఇష్టం లేదు, జాలి లేదు. నేను ఇంత బాధపడుతుంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు, చూస్తే తెలుస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకో స్వీటీ, నాకు నువ్వంటే ఇష్టం, నువ్వంటేనే ఇష్టం. ఈ కాంట్రాక్ట్ మిస్ చేసుకున్నా నిన్ను మిస్ చేసుకోను. ఇప్పుడు కూడా గుడిలో నువ్వున్నావని తెలిసే వచ్చాను. నిన్ను చూశాను, చాలా హ్యాపీగా ఉన్నావు. ఓకే, ఎంజాయ్. నేను వెళ్తాను అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉన్నాడు సౌరవ్. స్వీటీ కంగారుగా అతడు చేయి పట్టుకొని, ప్లీజ్ సౌరవ్, నా మీద కోపం వద్దు ప్లీజ్, మన ఫ్రెండ్స్లో ఉందాం అంది. ఆమె ఆ మాత్రం చొరవ చూపిస్తూ చెయ్యి పట్టుకుంది. అది చాలు అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు సౌరవ్. స్వీటీ కన్నీళ్లు పెట్టుకుంటూ, నువ్వంటే డాడీకి ఎంత ఇష్టం, నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోను. నిజంగా నువ్వు నన్ను కిస్ చేస్తేనే సంతోషపడతాను అంటావా? నీ ఇష్టం. నువ్వు సంతోషంగా ఉండేందుకు ఇక్కడికి వచ్చావు. సంతోషంగా తిరిగి వెళ్ళేలా చేయడం మా బాధ్యత. నీ ఇష్టం, నన్ను ఇక్కడే కిస్ చేసి వెళ్ళు, నేను అడ్డు చెప్పను అని వణుకుతున్న స్వరంతో చెప్పింది. సౌరవ్ ఆమె మాటలకి చాలా ఆనందపడిపోతూ, నిజంగానా అన్నాడు. ఆమె వెక్కిళ్ళు పెట్టుకుంటూ నిజంగా అంది. సౌరవ్ ఆమె భుజాలు పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ ఉంటే స్వీటీ గుండె భయంగా కొట్టుకుంటూ ఉంది. ఆమెకు చాలా కంగారుగా ఉంది. ఏదో మాట అంది కానీ ఆమెకు అస్సలు ఇష్టం లేదు. గుడిలో ఉన్న తనని సౌరవ్ ముద్దు పెట్టుకుంటా అన్నట్టు దగ్గరికి తీసుకుంటున్నాడు. ఓ నో, నాకు ఇష్టం లేదు అన్నట్టు మనసులో బాధపడుతుంటే సౌరవ్ ఆమెను కిస్ చేయలేదు. చిరునవ్వు నవ్వుతూ, థ్యాంక్స్ స్వీటీ, నా కోసం నువ్వు నీ ఇష్టానికి వ్యతిరేకంగా కిస్ చేయడానికి ఓకే చెప్పావు. నేను బాధపడతాను అనేగా థ్యాంక్స్. నేను అర్థం చేసుకోగలను. నీకు నేను కిస్ చేయడం ఇష్టం లేదు అని, నేను బాధపడకూడదని నువ్వు ఆలోచించినప్పుడు నీకోసం నేను ఆలోచించాలిగా. అయినా కిస్ చేసే ప్లేస్ ఇది కాదు, దానికి సమయం వస్తుందిలే. అందుకే నిన్ను బలవంత పెట్టకూడదు అనుకున్నా. ఇక్కడ కిస్ చేయాలి అనుకోవడం లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు. నాకు నీ మీద కోపం లేదు, బట్ బాధగా ఉంది. కాంట్రాక్ట్ పోయిందిగా. కొంత సమయం నా బ్రదర్స్ నేను బయటకు వెళ్ళాలి అనుకుంటున్నా. రిలాక్స్ అవ్వాలి అంటే డ్రింక్ చేయాలి, లేదా ఆ విన్ అయిన వ్యక్తి ముఖం పదే పదే గుర్తుకొస్తుంది. ఓకే, టెన్షన్ అవ్వకు, రిలాక్స్. నిన్నైతే అస్సలు ఇబ్బంది పెట్టను, సరేనా? స్వీటీ కళ్ళు పెద్దవి చేసి అతడి వైపు చూసి, నిజంగా నీకు నా మీద కోపం లేదా? అమ్మయ్యా, సౌరవ్ చాలా కంగారు పడ్డాను తెలుసా, నీకు ఎక్కడ నా మీద కోపం వస్తుందోనని. థ్యాంక్స్, నన్ను అర్థం చేసుకొని ఇంకెప్పుడో ఛాలెంజ్ అంటూ కిస్ అంటూ ఇబ్బంది పెట్టను అన్నావు. ఓకే, అయితే ఇక మన ఫ్రెండ్స్ అంతేగా? సౌరవ్ మనసులో అనుకున్నాడు, నిన్నెలా అయినా సరే ఇంగ్లాండ్ వెళ్లేలోగా కిస్ చేస్తాను, కానీ ఇలా ఇక్కడ నాకు ఇష్టం లేదు, అందుకే వదిలేస్తున్న స్వీటీ. అప్పుడే రిలాక్స్ అయిపోకు. ఈ సౌరవ్ ఏదైనా అనుకుంటే చేసి తీరుతాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ ఉంటే సౌరవ్కి లోపల రగిలిపోతూ ఉంది. నేను ఓడిపోతే నీకింత ఆనందమా, చూస్తాను అనుకొని, ఓకే వెళ్ళాలి, బాయ్, మళ్ళీ కలుద్దాం కరెక్ట్ ప్లేస్లో అంటూ వెళ్ళిపోయాడు. స్వీటీకి పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. ఊహించని షాక్ అయ్యారు చంద్రశేఖర్ ఇంకా జనార్దన్. విక్రమాదిత్య అన్న మాటలకి ఒక్క మాట బదులు చెప్పలేదు. సైలెంట్గా ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు సైలెంట్గా ఎందుకు వెళ్ళారో విక్రమ్కి తెలీదు. విక్రమాదిత్య నవ్వుతూ, ధనా వాళ్ళు తిన్నదంతా కక్కాలి. ఇన్నేళ్లు వాళ్ళు చేసిన మోసాలు, కంపెనీకి తెచ్చిన నష్టం అంతా రిసీవ్ అవ్వాలి. ఏర్పాట్లు చూడు, ఇక్కడ అందరి దగ్గర డేటా ఉంటుంది, కలెక్ట్ చెయ్యి అంటూ హడావిడిగా స్టాఫ్ వైపు చూశాడు. బ్రాహ్మిణి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే విక్రమాదిత్య ఆమె వైపు చూసి, థ్యాంక్స్ బ్రాహ్మిణి, నీ సిన్సియారిటీ నన్ను సక్సెస్ వైపు నడిపించింది. నీలాగే ఇక్కడ అందరూ తమ నిజాయితీ నిరూపించుకుంటే జాబ్లో కంటిన్యూ అవుతారు, లేదా ఇప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళ వెనకే వెళ్తారు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ధనా విక్రమ్ వైపు చూసి, ఓకే బాస్, అంతా షాక్లో ఉన్నారు. ముందైతే మీరు
మీ ఒరిజినల్ ఫేస్ చూపించండి, అదిగో ఆ రూమ్లో మేకప్ తీసిరండి, స్పెషల్ ఎంట్రీ కోసం నేనెంతో ఎదురు చూస్తున్నా అన్నాడు. విక్రమాదిత్య నవ్వుతూ, అంతే అంటావా? ఓకే అని ధనా చెప్పిన గదిలోకి వెళ్ళి అరగంటలో తన అసలు రూపానికి వచ్చాడు. వేసుకున్న డ్రెస్ మార్చి ఒక యజమాని హోదాలో రెడీ అయి బయటకు వచ్చాడు. అంతే. అతన్ని అలా చూసి ఆఫీస్ స్టాఫ్ అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. వావ్, సూపర్ అన్నట్టు చూస్తుంటే విక్రమాదిత్య వాళ్ళ ముందుకొచ్చి, ఇది నా ఒరిజినల్ ఫేస్, బట్ ఇక్కడ అందానికి ఇచ్చే ఇంపార్టెంట్ హార్ట్కి ఇవ్వలేదు అన్నది తెలుసుకున్నాను. ఇంకా చాలు, వెంటనే ఎవరి పని వాళ్ళు చేసుకోండి. నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మళ్ళొస్తాను. నేను వచ్చేసరికి నేను చెప్పిన వర్క్ రెడీ చేసి ఉండాలి. ధనా వైపు చూసి, నీకు నేను ఒక పని అప్పచెప్పానుగా, ఏమైంది? అప్పుడు ధన, బాస్, ఆ కేశవ్ అతడితో ఉన్న కుర్రాళ్ళంతా కలిసి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళారు. ప్రస్తుతం వాళ్ళు గుడిలో ఉన్నారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో సీన్ మిస్ అవుతానని లోపలికి వెళ్ళలేదు, వాళ్ళని చూడలేదు, బట్ అంతా టెంపుల్లో ఉన్నారు అన్నాడు. విక్రమ్ ఆలోచిస్తూ, సరే నేను చూస్తాను, నువ్వు ఆ 2 గుంట నక్కల సంగతి చూడు. విక్రమాదిత్య గుడికి చేరుకున్నాడు. అక్కడ చూడబోతే కేశవ్, ఆ 4 కుర్రాళ్ళు లేరు. బహుశా వెళ్ళిపోయి ఉంటారు కానీ అక్కడే స్వీటీ ప్రసాదం పంచి పెడుతుంది. ఈ సౌరవ్ అనే క్యారెక్టర్ అక్కడ లేదు. విక్రమ్ దూరం నుండి అంతా గమనిస్తూ ముందుగా గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రసాదం పంచి పెడుతున్న స్వీటీని చూశాడు. ఆమె చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నవ్వుతూ ప్రసాదం పంచుతుంది. ఆ చివర కుందన, అంబిక ఉన్నారు. వాళ్ళు కూడా ప్రసాదం పంచుతున్నారు. కానీ విక్రమ్ వాళ్ళని గమనించలేదు. వాళ్ళెవరో అతడికి తెలీదు. స్వీటీకి వాళ్ళేమవుతారో తెలీదు. అతడి దృష్టంతా స్వీటీ వైపే ఉంది. బావ నుండి తప్పించుకుంది కదా, అందుకే చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. ఉండు చెప్తా నీ సంగతి అని అంత జనంలో అతడు కూడా లైన్లో వస్తూ చేయి చాచాడు, ప్రసాదం పెట్టు అన్నట్టు. ఆమె పులిహోర చేతిలో పెడుతుంటే విక్రమ్ ఆమెను పరీక్షగా చూస్తూ అన్నాడు, నేను అడిగింది హాట్ కాదు, స్వీట్, ఎప్పుడు పెడతావు అని. అంతే. స్వీటీ తల ఎత్తి చూసింది. ఎదురుగా విక్రమాదిత్య ఉన్నాడు. ఆమె షాక్ అయి చూస్తూ ఉంటే అతడు ఆమె కళ్ళలోకి చూస్తూ, స్వీట్ కావాలి, హాట్ కాదు, రెడీ చేసుకో అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు. స్వీట్ తన పక్కనే పేరెంట్స్ ఉన్నారు అని వాళ్ళు చూస్తే బాగుండదని ఎటూ కదలలేక మౌనంగా ఉంది. విక్రమాదిత్యని అంబిక చూడలేదు. కానీ కుందన ప్రసాదం పెడుతూ అటుగా నడుచుకుంటూ వెనక్కి తిరిగి చూస్తున్న కుర్రాడిని చూసింది. అతడు మరెవరో కాదు, ఒకప్పటి సౌరవ్ పోలికలు ఉన్న వ్యక్తి. అంతే. ఆమె నమ్మలేకపోయింది. అతన్ని ఆమె ఆపే ప్రయత్నంలో అంత జనం నుండి తప్పించుకుంటూ బయటకు వేగంగా వచ్చింది. విక్రమ్ పులిహోర తింటూ, స్వీట్ పెట్టు అంటే హాట్ పెడతావా? చెప్తా నీ సంగతి. నాకు నీ చేతో స్వీట్ తినిపించేలా చేయకపోతే నా పేరు విక్రమాదిత్యనే కాదు అనుకొని అతడి కారు వైపు వెళ్తుంటే వెనక నుండి ఎవరు అతడి చేయి పట్టుకున్నారు. అంతే. విక్రమ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు సౌరవ్, అంకుల్ ప్లీజ్ మీరు ఫీల్ అవ్వకండి, నేను ఓకే, బాగానే ఉన్నాను. సంజయ్, అరుణ్, వరుణ్ నాతో ఉన్నారు, ఏమీ అనుకోవద్దు. నేను డ్రింక్ చేయాలి అనుకున్నా, ప్లీజ్ అన్నాడు సౌరవ్. కేశవ్ దిగులుగా, సారీ బాబు, ఇదంతా ఎలా జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగిందో నేను తెలుసుకుంటాను. అసలు ఆ టెండర్ వేసిన వ్యక్తి ఎవరో ఏంటో చూస్తాను, మీరు వెళ్ళి రండి అని చెప్పి పంపించాడు కేశవ్. భరత్ విక్రాంత్ వైపు చూసి, ఏంటిది విక్కీ, నువ్వే ఇలా అయిపోతే నేను ఇంకా అప్సెట్ అవ్వాలి, ప్లీజ్ అన్నాడు భరత్. విక్రాంత్ కన్నీళ్లు పెట్టుకుంటూ, లేదన్నయ్య, నీకు తెలుసుగా, ఈ ఊరు నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ముందు నా తండ్రిని దూరం చేసింది, తరువాత అన్నని దూరం చేసింది, నరకం అనుభవించాను. అమ్మ కోసం బ్రతికాను, పోరాటం నేర్చుకొని ఎదిగాను. నా జీవితంలోకి అనన్య వచ్చింది, అంతా మారిపోయింది. ఇప్పుడు అమ్మా నాన్న క్షేమంగా నాతో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అనన్య మాత్రం గతాన్ని తలుచుకొని అనుక్షణం భయపడుతూ ఉంటే నేను తట్టుకోలేను. అందుకే ఈ ఊరిని, దేశాన్ని వదిలేశాను. ఇన్నేళ్ళు అనన్యని
మా అబ్బాయి సౌరవ్ని ఎలాంటి దిగులు లేకుండా చూసుకున్నా. నా భార్య అంటే నాకు ప్రాణం. నా కొడుకు నా జీవితం అందరితో కలిసి ఎక్కడుంటే అదే నా ప్రపంచం అనుకున్నా ఇన్నేళ్ళు. కానీ నాకు తెలియని నిజం, నాకు కనిపించని గతం ఇంకా ఏదో ఉందనిపిస్తుంది. నిజంగా సౌరవ్ లాంటి అబ్బాయి ఉన్నాడని నా మనసు చెప్తుంది. అందుకే నేను అప్సెట్ అవుతుంది. నిజంగా అన్నయ్య లాంటి అబ్బాయి ఉంటే ఇన్నేళ్ళు నేను వాడిని మిస్ చేసినట్టేగా. అప్పుడు బాలు, బాస్ మీరెందుకు అప్సెట్ అవ్వడం? నిజంగా పెద్ద బాస్ లాంటి వ్యక్తి ఉంటే అది మంచి విషయమేగా. అమ్మగారికి మహేంద్రవర్మ గారికి సర్ప్రైజ్ అవుతుంది. మీకు మీ అన్నయ్య జ్ఞాపకాలు తిరిగి దక్కుతాయి. దయచేసి మీరు మా విక్రాంతిలా ఉండాలి. ఇలా డల్గా అప్సెట్లా ఉంటే ఎలా చెప్పండి అన్నాడు బాలు. అప్పుడు భరత్, అవును వికీ, అసలు విషయం ఏమిటో తెలియాలి. ముందైతే నువ్వు కాస్త రిలాక్స్ అవ్వాలి. బాలు నువ్వు కూడా రెస్ట్ తీసుకో. నేను గుడి దగ్గరకు వెళ్ళొస్తాను, ఈవినింగ్ కలుద్దామన్నాడు. అప్పుడు విక్రాంత్, సరే అన్నయ్య. ఈవినింగ్ కొందరు వ్యక్తులు ఇక్కడికి వస్తారు. నేను వాళ్ళతో మాట్లాడాలి. మనం మీటింగ్ ఏర్పాట్లు చేయాలి. సౌరవ్ లాంటి కుర్రాడి కోసం సర్వే తప్పని సరి జరుగుతుంది. కాకుంటే సీక్రెట్గా నా వాళ్ళెవరికి తెలియకుండా జరగాలి. విక్రమ్ వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ఒక ఆడమనిషి ఉన్నారు. విక్రమ్ ఉలిక్కిపడి మీరు అన్నాడు. అంతే, అతడి చెయ్యి పట్టుకుంది కుందన. దొరికాడు. అలా ఆమె చాలా ఆనందపడిపోతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఉంటే కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఆమెను చూసిన జ్ఞాపకం వచ్చింది విక్రమ్కి. అతడు తడబడుతూ, మేడం మీరా, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ ఆరోగ్యం బాగానే ఉందా అన్నాడు. కుందన కన్నీళ్లు పెట్టుకుంటూ, సౌరవ్ నువ్వు ఉన్నావు, ఇది కల కాదు, ఇమాజినేషన్ అంతకంటే కాదు, నువ్వు ఉన్నావు అంటూ చనువుగా అతడి చెయ్యి ఇంకాస్త గట్టిగా పట్టుకొని అంటుంటే విక్రమ్ అర్థం కానట్టు చూస్తూ, మేడం నేను సౌరవ్ కాదు, నా పేరు సౌరవ్ కాదు అన్నాడు. ఆమె ఒక రకమైన షాక్లో ఉంది. అతడి ముఖాన్ని 2 చేతులతో తడుముతూ ఎంతో ఆప్యాయంగా, సౌరవ్ నువ్వు వస్తావని నాకు తెలుసు, నీకోసమే ఈ పూజలు అంటుంది. విక్రమ్ చాలా ఇబ్బందిగా, చూడండి మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? కుందన కంగారుగా, సౌరవ్ ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. నువ్వు ఉన్నావంటే ఎవ్వరూ నమ్మలేదు, ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకు, ఇప్పుడే వస్తాను అంటూ పరుగు తీసింది కుందన. విక్రమ్ చాలా షాక్ అయ్యాడు. ఈవిడేంటి ఇలా చేస్తున్నారు? ఏమైనా సైకిక్ ప్రాబ్లం ఉందేమో పాపం. అసలు ఆవిడ ఎవరి కోసం లోపలికి వెళ్ళింది అనుకుంటూ ఉన్నాడు. కుందన పరుగులు పెడుతూ అంబిక వద్దకొచ్చి, అంబిక నాతో రా, నీతో సౌరవ్ని చూపిస్తానంటూ పిలిచింది. స్వీటీ ప్రసాదాలు పంచుతూ అక్కడేం జరుగుతుందో అర్థం కానట్టు చూస్తుంటే అంబిక ఇప్పుడే వస్తానని కుందనతో బయటికి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళగానే స్వీటీ ఊపిరి తీసుకొని, ఈ మెంటల్ ఫెలో ఏకంగా గుడికొచ్చేశాడేంటి? నా కోసమా, లేక ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడా అనుకుంటూ, ఆదిత్య స్వీట్ కావాలి అంటున్నాడు, తినిపిస్తే సరి, ఒక పని అయిపోతుంది అనుకుంటూ ఉంది. కుందన కంగారుగా అంబికని తీసుకొని గుడి వెలుపలికి తీసుకువచ్చింది. అంబిక ఏం జరిగిందని అడుగుతుంటే కుందన కాసేపటి క్రితం అక్కడే నిలిచిని ఉన్న విక్రమ్ ఇప్పుడు అక్కడ లేకపోవడం చూసి షాక్ అయింది. అంబిక వైపు చూసి తడబడుతూ, అంబిక ఇక్కడే నిన్ను సౌరవ్ని చూశాను, ఇక్కడే ఉండు అని చెప్పాను, ఇంతలో తను ఎక్కడికి వెళ్ళాడు అని ఆ చోటంతా వెతుకుతూ ఉంది. అంబిక షాక్ అయింది. ఆమె భ్రమపడుతుంది అన్నది తెలుస్తుంది, అందుకే బాధపడింది. భరత్ అప్పుడే వచ్చాడు. కుందన అప్సెట్ అయి ఆ చోటంతా వెతకడం చూసి ఏం జరిగిందన్నాడు. కుందన కన్నీళ్లు పెట్టుకుంటూ, భరత్ నేను సౌరవ్ని చూశాను, ముట్టుకున్నా కూడా, కానీ ఇప్పుడు లేడు, వెళ్ళిపోయాడు, నిజంగా నేను చూశాను అని అంటుంది. భరత్ బాధగా చూస్తూ ఆమెను దగ్గరికి తీసుకుని, ప్లీజ్ కుందన, అదంతా నీ భ్రమ కావచ్చు, ఇంతవరకు ఎవరికీ కనిపించని సౌరవ్ నీకు మాత్రం ఎలా కనిపిస్తున్నాడు? ప్లీజ్ ఇంక చాలు, ఇంటికి వెళ్దాం రా అన్నాడు. కుందన ఏడుస్తూ, అయ్యో నేను భ్రమపడడం లేదండి, నిజమే చెప్తున్నా, నేను చూశాను అంటుంది. స్వీటీ అక్కడికి రావడం కనిపించింది. భరత్ అంబిక వైపు చూసి, అమ్మ అంబిక, నువ్వు స్వీటీని తీసుకొని వెళ్ళు, తనకి విషయాలు తెలియడం మంచిది కాదు అంటూ కుందనని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆమె చాలా బాధపడింది. భర్త ఓదార్పుతో
ఒక రకమైన షాక్లో ఉండిపోయింది. మామ్, కుందన ఆంటీకి ఏమైంది అంటుంది స్వీటీ. అంబిక స్వీటీ ప్రశ్నకి కంగారుగా, ఏం లేదు స్వీటీ, అత్తయ్య హెల్త్ బాలేదు, బీపీ ఎక్కువైంది, అందుకే మావయ్య తీసుకువెళ్తారు, మందులు వేస్తే సరిపోతుందిలే, నువ్వేం కంగారు పడకు, వెళ్దాం పదా అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళింది. కాసేపటి క్రితం అక్కడే నిలుచొని కుందన లోపలికి వెళ్తుంటే చూస్తూ ఉన్న విక్రమ్ కాసేపు అక్కడే ఉందాం అనుకున్నాడు. అంతలో అతడి వద్దకు అనుకోని వ్యక్తి ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. అతడితో ధనా కూడా ఉన్నాడు. విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతడు మరెవరో కాదు, చెన్నైలో ఉండే మేనేజర్ అమర్నాథ్. అప్పుడు విక్రమ్, అంకుల్ మీరా, మీరిక్కడేం చేస్తున్నారు అన్నాడు. ఆయన కోపంగా, ఆ ప్రశ్న నేను అడగాలి విక్రమ్ అంటూ విక్రమ్ చేయి పట్టుకొని రా నాతో అని అతడి అనుమతి లేకుండా తీసుకువెళ్లారు. అందుకే కుందన వచ్చేసరికి అక్కడ విక్రమ్ లేడు. స్వీటీ ఇంటికి చేరుకుంది. ఎంతో సంతోషంగా ఉంది. ఆమెకు విక్రమాదిత్య స్వీట్ కావాలి అంటున్నాడని. తానే స్వయంగా కిచెన్లోకి వెళ్ళి యూట్యూబ్లో చూసి గులాబ్ జామ్ చేస్తుంటే అంబిక స్వీట్ని గమనించలేదు. ఆమెకు కుందన విషయంలో కంగారుగా ఉంది. అందుకే కేశవ్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె కూడా అక్కడి నుండి కుందన ఉన్న ఇంటికి వెళ్ళిపోయింది. స్వీటీ స్వీట్ రెడీ చేస్తూ చేతి మణికట్టు దగ్గర కడాయి అంటుకొని కాల్చుకొని పెయిన్ ఫీల్ అవుతూ ఉంది. అయినప్పటికీ తను చేసిన స్వీట్ పర్ఫెక్ట్గా సిద్ధమైంది. అందుకే అదేం పట్టించుకోలేదు. ఒక బాక్స్లో స్వీట్ ప్యాక్ చేసి బెడ్రూమ్లో దాచుకుంది. అలాగే ఫ్రెష్ అయ్యి కాస్త ఇంట్రెస్ట్గా రెడీ అయ్యి విక్రమాదిత్యకి ఫోన్ చేస్తుంది. అవతల విక్రమాదిత్య చాలా కోపంగా ఎంతో ఆవేశంగా ఉన్నాడు. అమర్నాథ్ రావడంతో అక్కడ వాదన జరుగుతుంది. అమర్నాథ్ మాటలకి విక్రమాదిత్యకి కోపం వస్తుంది. సరిగ్గా అప్పుడే స్వీటీ ఫోన్ చేసింది. అతడు చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. స్వీటీ తడబడుతూ, స్వీట్ కావాలి అన్నావుగా, రెడీ చేశాను, చెప్పు బాబు, ఎక్కడికి తెచ్చిపెట్టాలి అని అడిగింది. విక్రమ్ ఎదురుగా అమర్నాథ్ ఇంకా ధన ఆఫీస్లో వర్క్ చేస్తున్న బ్రాహ్మిణి ఉన్నారు. వాళ్ళు విక్రమ్ వైపు చూస్తున్నారు. అతడి నోట మాట రావడం లేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. అదే సమయంలో స్వీటీ మరోమారు అడిగింది. హలో, నిన్నే, చెప్పు, ఎక్కడికి తెచ్చిపెట్టాలి అంది. సో స్వీటీ చేసిన స్వీట్ అతడిని చేరుతుందా, లేక విక్రమ్ ఆమెను కసురుకుంటాడా? అసలు అమర్నాథ్ అక్కడికి ఎందుకు వచ్చాడు? నెక్స్ట్ ఏం జరుగుతుంది? విక్రమ్ హైదరాబాద్ రావడం మహిధర్ రాజు గారికి తెలిస్తే సమస్య పెద్దదవుతుందా? అన్ని ప్రశ్నలకి జవాబులు కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేయండి, నెక్స్ట్ ఏం జరగబోతుందో అని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.